ఈ అబ్బాయి ఒక వస్తువు చూస్తాడు. ఆ వస్తువు లోపల ఒక కీ ఉండడం ఆ అబ్బాయి గమనిస్తాడు. దాంతో ఆ అబ్బాయి దాన్ని కొనాలనుకుంటాడు. ఇంతలోపే ఇంకొక అబ్బాయి దాన్ని బేరం ఆడుతూ ఉండగా షాప్ ఓనర్ తిడుతూ ఉంటాడు. బేరాలు లేవనేసరికి ఆ అబ్బాయి తీసుకోబోతుంటే ఈ అబ్బాయి ఆపేసి నేనది కొనుక్కోవాలనుకుంటున్నాను. దయచేసి నాకిస్తావా అని చెప్పి అంటాడు. దానికి డబుల్ రేట్ ఇచ్చేసరికి ఆ అబ్బాయి కూడా సరే అని చెప్పి ఆ అబ్బాయికి అమ్మేస్తాడు దాన్ని. అది చూసి షాప్ ఓనర్ నేనమ్మిందే ఎక్కువ రేటు. నువ్వు మళ్ళీ దానికి డబుల్ రేట్ ఏసావు. నువ్వు ఇంకా పిచ్చోడివే అనేసరికి ఈలోపే ఆ అబ్బాయి కింద నుంచి తాళం తీస్తాడు. ఈ తాళం విలువ ఇప్పట్లో 10,00,000 అని చెప్పుంటుంది. దాంతో ఆ అబ్బాయి చాలా ఆనందపడతాడు. ఇంతలోపే అక్కడికి ఆ తాళాన్ని ఎప్పటి నుంచో వెతుకుతున్న ఆయన వస్తాడు. ఈ తాళం విలువ ఇప్పుడు 10,00,000. ఆ విషయం నాకు తెలుసు. దయచేసి ఇది ఎలాగైనా నాకు అమ్ము అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని ఆ అబ్బాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే అని చెప్పి ఆ అబ్బాయి ఆ తాళాన్ని అతనికి ఇచ్చేస్తాడు. డబ్బులు కూడా ఆ వ్యక్తి వెంటనే చేసేస్తాడు. దాంతో ఈ అబ్బాయి అంత డబ్బులు ఒకసారి చూసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇదంతా కూడా షాప్ ఓనర్ చూసి అది నా తాళం నువ్వెలా తీసుకుంటావు అని చెప్పి గొడవాడుతూ ఉంటాడు. ఎప్పటి నుంచో ఆ వస్తువు నా దగ్గరే ఉంది. ఆ డబ్బులు కూడా నాకే దక్కాలి. కనీసం సగమైనా ఇవ్వు అనేసరికి ఇది నేను కొనుక్కున్నాను నీ దగ్గర నుంచి. ఇప్పుడు నీ వస్తువు కాదు అని చెప్పి ఆ అబ్బాయి కూడా తిరిగి అంటాడు. ఇంకా చేసేదేం లేక సైలెంట్ అయిపోతాడు షాప్ ఓనర్. ఈ అబ్బాయి బయటకు వచ్చేసరికి ఈ అబ్బాయికి ఒక కాల్ వస్తుంది. అదేంటంటే అమ్మకి చాలా సీరియస్ గా ఉంది అని చెప్పి డబ్బులు లేక వల్ల నర్స్ కాల్ని పట్టుకొని అడుగుతుంటే ఈ అబ్బాయి వచ్చి ఎంత అవుతుంది అని చెప్పి మొత్తం బిల్ ఒక్కసారి పే చేస్తాడు. అమ్మ నీకేం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. డబ్బులన్నీ అయిపోవడంతో మళ్ళీ యాంటిక్ షాప్ కి వెళ్తాడు. యాంటిక్ షాప్ లో అక్కడ ఒక బౌల్ కనిపిస్తుంది. ఆ బౌల్ దగ్గర ఒక చిన్న రాయి కనిపిస్తుంది. ఈ రాయి నేను ఎలాగైనా కొనుక్కోలే అని చెప్పి ఆ రాయిని అతను అడుగుతాడు. ఆ షాప్ అయినా దాన్ని తీసి ఇది 5,000 ఉంటుంది అని చెప్తాడు. ఆ అబ్బాయి వెంటనే అది పట్టుకొని మొత్తం అంతా కూడా నీట్ గా పరిశీలించుకుంటూ ఉంటాడు. పరిశీలించి దానికి డబ్బులు పే చేస్తాడు. ఆ షాప్ ఆయన కూడా సరే తీసుకెళ్లి బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ రాయి లోపల నుంచి మాటలు వినిపిస్తాయి. ఆ రాయిని కరెక్ట్ గా అబ్జర్వ్ చెయ్యు. అది కూడా కార్నర్ లో అని చెప్పి చూపిస్తుంది. అబ్జర్వ్ చేయగానే అందులో నుంచి ఒక మ్యాజిక్ ఫైర్ వస్తుంది. అది చూసి షాప్ ఆయన షాక్ అయిపోతాడు. ఈ అబ్బాయి కూడా షాక్ అవుతాడు. దీంట్లో చాలా పవర్ ఉంది. ఖచ్చితంగా ఇది ఎక్కువ రేట్ వస్తుంది అని చెప్పి ఆ షాప్ ఆయన ఇప్పుడు నేను చూసింది నిజమేనా అని చెప్పి అంటూ ఉంటాడు. అది నాకివ్వు. ఖచ్చితంగా ఇందులో ఏదో పవర్ ఉంది. నేను ఇది వాడుకుంటాను అని చెప్పి అంటాడు. ఇది నేను కొనేసుకున్నాను కదా అని చెప్పి ఈ అబ్బాయి అంటాడు. దాంతో ఆ షాప్ ఆయన డిసప్పాయింట్ అవుతాడు. అనవసరంగా అమ్మేశాను అని చెప్పి వెంటనే ఈ అబ్బాయి తాళం అమ్మిన ఆయనకి ఫోన్ చేసి ఆయన ఇంటికెళ్ళి దీన్ని అమ్ముతాడు. దాన్ని ఆ వ్యక్తి కొనుక్కుంటానని చెప్తాడు. ఇంతలోపే ఆ పక్కనున్న కలెక్షన్ చూసి వీటిని కూడా నేను ఒకసారి చూడొచ్చా అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి చూడు పర్లేదు అని చెప్పి అనేసరికి ఆ అబ్బాయి ఆ వస్తువులన్నిటిని కూడా చూస్తాడు. వాటిని చూసేసరికి ఒక్కసారిగా వాటిలో ఉన్న అంత పవర్ కూడా ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. సబ్స్క్రైబ్.